బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ ఎంపీ సబ్బం హరికి టీడీపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇంకా పార్టీలో చేరకుండానే ఆయనకు ఎమ్మెల్యే సీటు దక్కింది. నిన్న అర్ధరాత్రి చంద్రబాబు విడుదల చేసిన పెండింగ్ అభ్యర్థుల జాబితాలో సబ్బం హరి పేరు కనిపించడం టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. సబ్బం హరికి భీమిలి అసెంబ్లీ సీటు కేటాయించింది. కనీసం సబ్బం హరి అభిప్రాయం కూడా తెలుసుకోకుండానే టీడీపీ అధిష్టానం ఊహించని నిర్ణయం తీసుకుంది. టికెట్ అయితే వచ్చింది. మరి సబ్బం హరి పోటీకి సిద్ధంగా ఉన్నారా? భీమిలి నుంచి సబ్బం హరి పోటీ చేస్తారా? ఆయనకు అక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సబ్బం హరికి కేటాయించిన సీటుపై పూర్తి సమాచారం అందించడానికి మా విశాఖ ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, వివరాలేంటి? స్వాతి, పార్టీలో ఉన్నవారికే టికెట్లు రాక నానా తంటాలు పడుతుంటే పార్టీలో చేరని సబ్బం హరికి భీమిలి టికెట్ ను టీడీపీ అధిష్టానం కేటాయించడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారుతోంది. అసలు భీమిలి నుంచి సబ్బం హరి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, అక్కడ రాజకీయ పరిస్థితులు ఏంటి, గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా, సబ్బం హరి టీడీపీ అధిష్టానం వ్యూహాలేంటి, ఇలాంటి అన్ని అంశాలు కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల్లో చర్చ రేగుతున్న పరిస్థితి. మొన్నటి వరకు పరోక్ష సహకారం అందించిన సబ్బం హరి రాజకీయ విశ్లేషకుడుగా వాళ్ళు మీడియాలో తన విశ్లేషణ వినిపించారు. అయితే సబ్బం హరి టీడీపీ ప్రవేశం ఖచ్చితంగా ఉంటుందని మాత్రం రాజకీయ వర్గాలు ఆశించాయి. కానీ ఈ రకంగా అతను రాజకీయ ప్రవేశం, ముఖ్యంగా టీడీపీలోకి ప్రవేశం లేకుండానే టికెట్ కేటాయించడం అనేది ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారుతోంది. అనకాపల్లి ఎంపీగా కానీ లేదంటే ఉత్తర నియోజకవర్గం కానీ మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. ఆ రకంగా టీడీపీలో చేరిన తర్వాత టీడీపీ అధిష్టానం అవకాశం కల్పిస్తుందని అంతా భావించాడు. అయితే దానికి అనూహ్యంగా ఇప్పుడు భీమిలి టికెట్ ని కేటాయించడం వెనక టీడీపీ వ్యూహం ఏంటి అనేది ప్రధానంగా చర్చ రేగుతోంది. మరి ఈ టికెట్ కేటాయింపు విషయంలో హరి అభిప్రాయం ఏంటనేది కూడా తెలుసుకోకుండా టికెట్ కేటాయించడం అనేది కూడా ఇప్పుడు చర్చించుకున్న పరిస్థితి. మనం టీడీపీ సబ్బం హరి ఇంటి వద్దే ఉన్నాం, సీతమ్మదారిలో. ప్రస్తుతం అయితే ఆయన ఇంట్లో ఉన్నట్టుగా అయితే మాత్రం అక్కడ ఉన్న వాచ్మెన్ ఎవరు చెప్పడం లేదు, ఉన్నారా లేదనేది కూడా తెలియడం లేదు. అనుచరులంతా కూడా వచ్చి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ విషయంలో సబ్బం హరి అభిప్రాయం ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. మరి అనూహ్య నిర్ణయంతో ఒకవైపు టికెట్ కోసం ఆశిస్తున్న చాలా మంది అసంతృప్తి చెందే అవకాశం ఉంది. అయితే టీడీపీ వ్యూహం ఏంటనేది కూడా బయటపడాల్సి ఉంది. సబ్బం హరి గతంలో అనకాపల్లి ఎంపీగా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా, విశాఖ మేయర్ గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే సీనియర్ రాజకీయవేత్తగా, వ్యూహకర్తగా కూడా అనుభవం ఉన్న పరిస్థితి. అయితే ఇంత అనూహ్యంగా టీడీపీ తీసుకున్న నిర్ణయం వెనక బొమ్మను లేక పొగబట్టే వ్యవహారమా, లేదంటే అతనికి ఇచ్చిన గౌరవమా అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తం మీద ఈ పరిణామాలు ఇటువైపు దారితీస్తాయి. సబ్బం హరి నిజంగా భీముల నుంచి పోటీ చేస్తారా, లేదంటే విముఖత చూపుతారా, ఇలాంటి అన్ని అంశాలు కూడా బయటపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. స్వాతి. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. మాజీ ఎంపీ సబ్బం హరికి టీడీపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇంకా పార్టీలో చేరకుండానే ఆయనకు ఎమ్మెల్యే సీటు దక్కింది. నిన్న అర్ధరాత్రి చంద్రబాబు విడుదల చేసిన పెండింగ్ అభ్యర్థుల జాబితాలో సబ్బం హరి పేరు కనిపించడం టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. సబ్బం హరికి భీమిలి అసెంబ్లీ సీటు కేటాయించింది. కనీసం సబ్బం హరి అభిప్రాయం కూడా తెలుసుకోకుండానే టీడీపీ అధిష్టానం ఊహించని నిర్ణయం తీసుకుంది. టికెట్ అయితే వచ్చింది. మరి సబ్బం హరి పోటీకి సిద్ధంగా ఉన్నారా? భీమిలి నుంచి సబ్బం హరి పోటీ చేస్తారా? ఆయనకు అక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.